హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్లో లాగా క్రీమీగా చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీ పరోటా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మరి టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న 10 జీడిపప్పు పలుకులు, అలాగే బాదం పప్పులు వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చిన్న టొమాటోని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ముందుగా అయితే నేను ఒక 3 బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఒక 80% ఉడికితే సరిపోతుంది. అలాగే 4 గుడ్లని ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిపోయాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఇది పచ్చివాసన అనేది పోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా వేయించుకుంటుంటే మనకి మసాలా అనేది ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇది బాగా వేగిపోయినట్టు. ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మన కారానికి సరిపడేంత కారం, నేనైతే ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలాగా 1-2 నిమిషాలు మసాలాలు వేసాక కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఒకవేళ చిక్కగా ఉన్నట్టయితే ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోతే కనుక ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లు, అలాగే బంగాళదుంప ముక్కలు, అలాగే ఇక్కడ ఒక 4 ముల్లంకాడ ముక్కలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఎంత చక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీ అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో, చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఒకసారి మీరందరూ కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. చూడండి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బంగాళదుంప అలాగే ఎగ్ కర్రీ తయారైపోయిందండి. రైస్లో కానీ చపాతీ, రోటీ, పరోటా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరి నేను చేసిన ఈ ఎగ్ కర్రీ రెసిపీ మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.